నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అనపర్తిలో 61 లక్షల రూపాయలతో అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో ఆదివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే ఈ అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనపర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో అన్నా క్యాంటీన్ నిర్మాణం కోసం, నిరుపేదలకి పట్టెడు అన్నం పెట్టడం కోసం సంకల్పించిన అన్నా క్యాంటీన్ని ఇవాళ 61 లక్షల వ్యయంతో నిర్మాణం చేయడానికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరగబోతా ఉంది. దీనికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రామవరం గ్రామంలో రిటైనింగ్ వాల్ ఒకటి, ఒక సీసీ డ్రైను, వీటికి శంకుస్థాపన కార్యక్రమాలు 31 లక్షలతో మొత్తం వెరసి ఇవాళ అనపర్తి మండలంలో 92 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం అయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే సంవత్సర కాలంలో రేపు జూన్ 4వ తేదీకి సంవత్సర కాలం పూర్తవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నియోజకవర్గంలో దాదాపుగా 94 కోట్లతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవాళ అనపర్తి రైల్వే స్టేషన్ కానీ, అనపర్తి రైల్వే స్టేషన్ 30 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది. బిక్కవోలు రైల్వే స్టేషన్ త్వరలో అమృత్ 2 పథకంలో భాగంగా అక్కడ శాంక్షన్ ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ అనేక రోడ్లకి అభివృద్ధి పనులు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కెనాల్ రోడ్ని అభివృద్ధి పరచడానికి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే పరమావధిగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. తద్వారా ఏదైతే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అడుగంటిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఇవాళ అన్ని విధాలా సహకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటి అంటే, ఇక్కడే మనం ఎదురుగా చూస్తూ ఉన్నాం. టాయిలెట్స్ నిర్మాణానికి పేర్లు వేసుకోవడం తప్పించి అంతకు మించి ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు జరగల. దానికి కూడా సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారంగా మరి స్టోన్స్ పైన రాళ్ళు వేసుకోవడం చూసాను తప్పించి ఈ విధంగా చేసిన కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే బహుశా చూస్తూ ఉన్నాం. మరి పాఠశాలకు పెట్టారు, కాంపౌండ్ వాల్స్కి పెట్టారు, చివరికి టాయిలెట్స్ను కూడా విడిచిపెట్టిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా కాదు, ఏదైతే నిజమైన అభివృద్ధి ప్రజలకు చేసి చూపించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం కోసం కృషి చేయడం జరుగుతుంది.